అయితే ముందు మీ బేస్ స్టార్ట్ అయింది మాత్రం మీది డబ్బింగ్ ఆర్టిస్ట్. అవును. అంటే కెరీర్ స్టార్ట్ అయింది డబ్బింగ్ ఆర్టిస్ట్గా. అసలు సుమన్ గారు వాయిస్, రాజశేఖర్ వాయిస్ అయితే ఎవరు గుర్తుపట్టరు, మీరే కాదు వాయిస్కి. ఏ లెవెల్ కంటే నేను వేషం వేస్తే రే రాజశేఖర్ వీడికి డబ్బింగ్ చెప్పారా అన్న రోజులు ఉన్నాయి. పాపులర్ అయిపోయింది. అప్పుడు నేను పెద్ద ఫేమస్ కాదు కలికాలం టైంలో. కలికాలానికి తిరుపతిలో ఉన్నాం మేము థియేటర్లో. రాజశేఖర్ చెప్పాడు రా వీడికి డబ్బింగ్ అని. ఆ తర్వాత వాడిని పిలిచి నేనే బాబు సాయి కుమార్, నేను రాజశేఖర్కి చెప్తూ ఉంటాను, నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నా. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లకి అంత గుర్తింపు ఉండేది కాదు. కాకపోతే వాళ్ళ వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ ఉండేది. జగయ్య గారికి ఉండింది మ్యాక్సిమం, బికాస్ ఆయన వెరీ పాపులర్ యాక్టర్ కూడా కాబట్టి, హీరో అన్నీ. ఆ తర్వాత మీరు చెప్పినట్టు నాన్న వీళ్ళందరికీ పెద్ద జనానికి తెలియదు. నాన్న ఎన్ని సినిమాలు చెప్పారు. శివాజీ గణేశన్ గారు కూడా లాస్ట్ సినిమాలనే జగయ్య గారు వదిలేసిన సినిమాలు ఆయన ₹1 తగ్గితే చెప్పేవాడు కాదు జగయ్య గారు. అలా అయితే మీకు శర్మ గారు దొరుకుతారయ్యా, మీకు 2000 చెప్తాడు, చెప్పించుకోండి అనేవారు ఆయన. ఆ లెవెల్లో జగయ్య గారు మెయింటైన్ చేశారు ఆయన. సో అలా నాన్న ఎన్ని చెప్పినా కూడా నాన్నకి లాస్ట్లో కొన్ని ఈ మణిరత్నం గారి సినిమాలు ఇవన్నీ వచ్చి జనంలోకి డబ్బింగ్ అనే ప్రక్రియ గురించి తెలిసి అప్పటికి తప్పకుండా మీరు చెప్పినట్టు అందులో నేనే సాయి కుమార్ నెంబర్ 1గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పాపులర్ అయ్యాను. ఇప్పుడు ఇంక అందరూ, ఇప్పుడు తమ్ముడైతే బొమ్మాలితో వాడు చాలా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు అందరూ బాగా చెప్తున్నారు. రజనీకాంత్ బిగినింగ్ అంతా నేనే. పెదరాయుడులో పెదరాయుడు అసలు ఆపరా ఆపరా అది కానీ నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు భాష, ఇవన్నీ రజనీకాంత్ గారికి సూపర్ హిట్ సినిమాస్. ఇప్పుడు ఎన్ని మీరు నమ్మరు, డబ్బింగే జీవితం. పొద్దున 7 గంటలకు వెళ్తే 7 to 1 ఒకరికి, 2 to 9 ఒకరికి, లేకపోతే 7 to 10, 10 to 1, 2 to 6, ఎన్ని సినిమాలు చెప్పి 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 సినిమాలే డబ్బింగే. బట్ అదే ఒక విధంగా నేను అదే అంటాను, నేను హీరో అవ్వడానికంటే ముందు నా వాయిస్ హీరో అయిందని. దానికి కారణం సుమన్ రాజశేఖరే. వాళ్ళతో ప్రాబ్లం వచ్చిందా? ఏదో ఏం లేదు. అది ప్రాబ్లం ఏంటంటే నేను హీరో అయిపోయాను. దాసరి గారు గురుగారు ఆయన పిలిచి నాకు చెప్పింది ఏంటంటే, రౌడీ దర్బార్ సినిమా చేస్తున్నావు కాదురా, నీకున్న ఇదే నీ వాయిస్, నీ డైలాగు నువ్వు అందరికీ చెప్తే నీ ఫేస్ మీద నీదే అది మొనాటనే అయిపోతుంది. పక్క థియేటర్లో నీ గొంతే, ఆ థియేటర్లో నీ గొంతే, డబ్బింగ్లు మానే అన్నారు. ఆయన నాకు మంచిగా చెప్పారు. కానీ అప్పటి నుంచి డబ్బింగ్ ఇండస్ట్రీ మామూలుగా ఫ్లరిష్ అవ్వాల. ఈరోజు ఎలా అయిపోయింది మీకు, పాన్ ఇండియా మూవీ అంటే అన్ని లాంగ్వేజ్లు. ఈరోజు రజనీకాంత్ గారు ఆ రోజు నేను చెప్పిన రోజుల్లో నేను మ్యాక్సిమం తీసుకుని ఉంటే ఒక 25,000 తీసుకుని ఉంటాను. ఈరోజు 25 లక్షలు తీసుకుంటున్నారు. అవును, ఎగ్జాక్ట్. సో అలా చూసుకుంటే అలా చాలా మిస్ అయిపోయాను. నంది అవార్డ్స్ గుమ్మడి గారు నీలాంటి వాడికి నంది అవార్డు ఇవ్వాలయ్యా, డబ్బింగ్ ఆర్టిస్టులను గుర్తించాలని చెప్పి ఆయన ప్రపోజల్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నంది అవార్డ్స్ అనౌన్స్ చేసే టైంకి నేను డబ్బింగ్ నుంచి తప్పించుకున్నాను. నేను తప్పుకున్నా. మొత్తం నాకు రావాల్సిన మ్యాక్సిమం అవార్డులని మా తమ్ముడు పట్టుకుపోయాడు. వాడి ఇంట్లో ఇప్పుడు 7 8 నందులు ఉన్నాయి. సో అలా నందులు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మిస్ అయిపోయాను.